ఓం విఘ్నేశ్వరాయ నమః. ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి. ఓం ఓం కాంతమ్మ ఓంకారి కాంతమ్మ. అమ్మ కాంతమ్మ తల్లి గురించి అద్భుతమైన విషయాలను తెలుసుకోబోతున్నాము. మొదటిసారిగా ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసి షేర్ చేయండి. ప్రతి ఒక్కరూ భక్తి బంధువులు కండి అమ్మ ఒడిని చేరుకోండి. ప్రక్కనున్న బెల్ సింబల్ని నొక్కండి. మొదలు పెట్టుకుందామా అమ్మ గురించి. గుర్తించలేక అనేకమైన భావాలతో వాళ్ళని దెయ్యం పట్టిందని, దొంగలని ఒక్కొక్కసారి తిడుతూ ఉంటాము. కర్రతో కొడుతుంటాము, రాళ్లతో తరుముతుంటాము. కానీ వారిని పూర్తిగా తెలుసుకునేసరికి వారితో కలిసి ప్రయాణించే అవకాశం మనకు దక్కకుండా చేస్తారే కానీ వారు తన తత్వంతో నిండిన వారు పైన ఉదహరించిన ప్రకారము అమ్మ కాంతమ్మ దైనందిన జీవితంలో పై గుణములన్నీ పుష్కలంగా సమృద్ధిగా అగోచరముగా ఉన్నాయి. ఈ విశాల సృష్టిలో ప్రకృతికి సహాయకారిలా ప్రజలకు మేలు చేయొచ్చు, కోరిన వారికి కోరికలు తీరుస్తూ అంతరశక్తిగా అవతరించి ఎచటో ఉత్తరాదిన ఉదయించి దక్షిణ అయనమునకు అరుదించిన పిచ్చి కాంతమ్మ తల్లి అహర్నిశలు అమ్మను నేనైతే నా బిడ్డలు మీరంతా మీ క్షేమమే నా ధ్యేయమని జల సంబంధమైన ఇసుక నీటి యజ్ఞము చేసినది. నీటిని ఇసుకను కలిపి ఆ ఇసుకలో నీటిని కలిపి పిసికి వడపోయగా మిగిలిన ఇసుకను మనకు దాచుకోమని ప్రసాదముగా ఇచ్చి దాచుకోమనినది. ఆ యమ్మ అయినటువంటి కాంతమ్మ తల్లి మనకు జన్మనిచ్చిన తల్లి. చేయలేని పనులు చేసి మానవ మాతృకగా జన్మించి ఆ యమ్మ మనకు చేసి చూపించినది. ఈ అవధూత అను పదాన్ని గూర్చి కొంతవరకు పవిత్రమైన ఉపనిషత్తులలో అవధూత అనే పదమునకు అర్థం ఎంతో విపులంగా తెలిపి ఉన్నారు మన కాంతమ్మ తల్లివారు. పరిశీలిస్తే అవధూతోపనిషత్తు నాశనము లేనట్టివాడు బ్రహ్మచర్య, గృహస్థ, వానప్రస్థ, సన్యాస ఆశ్రమాలలో ఉన్నవారిలో శ్రేష్ఠుడు, సంసారమనడి తలంపును విడిచి తత్వమసి అనడి మహావాక్యారీతిగా బ్రహ్మము ఆత్మ అనే భేదము లేక రెండింటిని ఐక్యము చేయువాడు అవధూత. ఈ లక్షణాలు కాంతమ్మ తల్లిలో మిక్కిలిగా మెండుగా కనిపిస్తాయి మనకు. ఈ చరిత్రలో నాకు ఆ తల్లి ఇచ్చిన పరమ పావని అయిన కాంతమ్మ తల్లి నిత్య నాభి అయినటువంటి ఆ అక్షరాలను మీకు అందిస్తున్నాను. దేహము, ఇంద్రియములు, గోత్రము, జాతి, భేదము, కులతత్వములు మొదలైన మాయా సంబంధములచే దేహమునకు కలిగినది. కానీ అమ్మ స్వరూపముతో, స్వస్వరూపముతో తనను తాను మర్చి మైమరావముతో మాయలేనివాడు గాను, జ్ఞాన స్వరూపుడుగాను, ఆనందరూపుడుగాను, స్వయం ప్రకాశితముగాను ప్రకాశించుచు పృథ్వీని తనలో ఇముడ్చుకొని నేను ఆత్మయే కాని వేరు కాదని తలచువాడు అవధూత. అవధూత అంటే ఆ అవధూత ఆశాపాశాలు లేనివి అంటే సమస్త వాసనలు జయించిన వారు. అంటే ధూళిమయమై తన దేహాన్ని ధూళితో కప్పుకున్నవాడు, దూసరమాలితో ధరించువాడు, చరించువాడు. అంటే తత్వజ్ఞాననిష్ఠులు. ఏ పరబ్రహ్మతత్వము అయితే ఉన్నదో దానితోనే రమించేటివారు అవనిని అవధూత అంటారు. చీకట్లోంచి వెలుగులోకి చేరి, వెలుగులోంచి మహాప్రకాశంగా చేరి ప్రకాశముగా తానే మారిపోయి సర్వత్రా మహాప్రకాశముగా ప్రకాశింపజేసి భాషించుచు అన్యముగా ఏదీను కోరిక లేక అఖండముగా నిత్యము నిరంతరము చరించే జ్ఞానియే అవధూత. ఈ అవధూత దేహదారి అయిన మానవుడు దేహ సంబంధమైన విషయములను మరచి దేహం వెలుపల యందును సకల చరాచర జగత్తునందు అఖండముగా ప్రకాశించుచు తాను చరించుటయే ఆత్మమైనది. తాను జీవాత్మ, పరమాత్మ అనునవి రెండూ లేవని ఉన్నది, ఒకటే అని నమ్మి గెలిచిన వారే అవధూత. ప్రాపంచిక విషయములందు లభించు భోగము శాశ్వతము కాదని గ్రహించి
మానవ దేహాలకు లొంగకపోయి తపోసమాధిలో నిరంతరం రమించిన వారే అవధూత. అట్టి అవధూత ఉన్నది ఉన్నట్లుగా గ్రహించి భోగము అనున్నది భోక్త అని, అది అంటరానిదని గ్రహించిన నాడు బోనాలయందు సగ్గటిని విడిచి ప్రాపంచిక ఆశలను దరిచేరనీయక నిత్యము శ్రమ సమకాలికమై శాశ్వతమైన అమృతమయమైన ఆత్మతత్వమును పొందినవారే అవధూత. మలినపూరితమైన ఈ దేహమును సుస్థిరతను కాక శాశ్వతముగా దేహాన్ని మలచవలను. ఆశ లేక పాశమును వీడి తన దేహాన్ని వదలి భూమిని తన గర్భాలయములా భావించి ఆ గర్భాలయానికి ఆకాశము పైకప్పు అని తలచి ఆ భూమిని పట్టువదలకుండా స్వీకరించి భూమిని వస్త్రముగా ధరించి సంచరించువాడే అవధూత. ఆత్మానందముతో మునిగి ఉన్నది నిత్యము జరుగు క్షణిక సుఖాన్ని దరిచేరనీయక ఆ సుఖము క్షణభంగురమని తెలుసుకొని మసలుకొనేవాడు అవధూత. అవశేషాదులను తనలో లీనమై స్వప్న దృష్టితో చూస్తూ నిలిచియుండు వాడే అవధూత. సకల జనుల యందు సమాన దృష్టి నిలిపిన వాడే అవధూత. ఆశను నెరవేర్చి దేహమును సుఖభోగాలకు అలవర్చనీయక ఇహపర కర్మలను త్యజించి ఆశింపక జీవనము పొందినవాడే అవధూత. వాసనలను విడనాడి కామాన్ని జయించి విరాగి వలె జీవించు పరబ్రహ్మయే అవధూత. జ్ఞానమార్జించుట దుర్లభము. ఆర్జించిన జ్ఞానము అనుభవజ్ఞము. అందు తను నిలిచి మహర్షి తత్వమును పొంది ఎరుక ఎందే తాను తన ధ్యానమును నిలిపి మహాయోగిగా మారినవాడే అవధూతలు. ఈ భూమిపై సాక్షాత్తు అవతరించిన ఈశ్వర స్వరూపాలు మహాచైతన్యవంతులు. చైతన్యమును జీవకోటికి వెదజల్లు జ్ఞానపరులు. అలాంటి అవధూతలను నమ్మిన మానవులకు ఏది దుర్లభమే కాదు అని అమ్మ చెప్పారు. అవధూతలకే అవధూత అయిన శ్రీ దత్తాత్రేయ మహర్షియందు వింత వింత చేష్టలు మాటలు గోచరిస్తాయి. తరువాతి ఎపిసోడ్లో చెప్పుకుందాం. ఇట్లు మీ భాస్కర్ రెడ్డి. ఓం కాంతమ్మ, ఓంకారీ కాంతమ్మ.